హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే సన్ రైజర్స్ వాళ్ళకి నాకు అడిగితే ఫస్ట్ మ్యాచ్ తర్వాత ఇంక ట్రోఫీ ఇచ్చేసి పంపించడం బెస్ట్ అనమాట. సో ఎందుకు అంటే అసలు కనీసం ఏదో 200 కొడితే ఒక హైయెస్ట్ అనుకోవచ్చు, 220 అంటే ఇంకో హైయెస్ట్ అనుకోవచ్చు. బట్ 286 వరకు వెళ్ళిపోయారు, అది ఫస్ట్ మ్యాచ్లోనే. అంటే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. ఎందుకు అంటే సో ఇషాన్ కిషన్, క్లాసన్, నితీష్ కుమార్ రెడ్డి, సో చాలా వరకు కూడా అందరూ హిట్టర్లే ఉన్నారు. సో ఏదో ఒక్క దగ్గర 14 మ్యాచ్ల్లో ఏదో ఒక 2-3 మ్యాచ్లు 250 దాటే అవకాశం ఉంటుందిలే అని అనుకున్నారనమాట. బట్ అంటే స్టార్టింగ్ మ్యాచ్లోనే పాపం రాజస్థాన్ అయితే బలైపోయింది. అందులోనూ మరీ ముఖ్యంగా ఇంటర్నేషనల్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ అయితే బుక్ అయిపోయాడు అనమాట. సో 4 ఓవర్లో 76 రన్స్ ఇచ్చాడు అంటే ఇంకా మీరే ఊహించుకోండి. అంటే ఎంత ట్రై చేసి కంట్రోల్ చేద్దాం అనుకున్నా, సో బాల్ ఏ యాంగిల్లో పెట్టినా సరే, స్లోవర్ వన్స్ వేసినా, ఫుల్ టాస్ పెట్టినా, యార్కర్స్ పెట్టినా, అక్కడ రిజల్ట్ అయితే బౌండరీ తప్ప ఇంకేమీ రావట్లేదు అనమాట. సో మరి ఇషాన్ కిషన్ మన మనసులో ఏం పెట్టుకొని వచ్చాడో తెలియదు. ఎందుకంటే ముంబైలో ఉండేంతసేపు కూడా సరైన ఆపర్చునిటీస్ అయితే దొరకలేదన్నమాట. సో అగైన్ దొరికినా సరే అదేంటంటే అరకొరగా వచ్చాయి, కొన్నిసార్లు బెంచ్కే పరిమితం అయ్యాడు. ఇండియన్ టీం కాంట్రాక్ట్ నుంచి కూడా తప్పించడం జరిగింది. సో రంజీల్లో కూడా ఆడించలేదు. సో చాలా వరకు మైనస్లు పడ్డాయి. బట్ ఇదంతా కాదు, ఒక మ్యాచ్తో ఇంకా ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పి ఒక్క మ్యాచ్తో పడ్డాడు, సెంచరీ కొట్టేశాడు అనమాట. చాలా మాస్గా కొట్టాడు అనమాట. సో క్లాసన్, హెడ్, అలాగే మనకు వచ్చి నితీష్ కుమార్ రెడ్డి, సో దాంతోపాటు మనకు వచ్చేసి ఇషాన్ కిషన్, సో అందరూ నలుగురు టీంలో ఉన్న బ్యాట్స్మెన్స్ ఎవరెవరైతే వచ్చారో గ్రీజ్లోకి 200 పైన మెయింటైన్ చేశారనమాట స్ట్రైక్ రేట్ అనేది. సో మరంటే అఫ్కోర్స్ ఇషాన్ కిషన్కి ఫస్ట్ ఆక్షన్ చేసేటప్పుడు ఆర్సీబీ వైపు అయితే చాలామంది వెళ్తుంది అనుకున్నారు. సో ఈవెన్ ఆ మేనేజ్మెంట్ కూడా కొంచెం ఇంట్రెస్ట్ చూపించింది అనమాట. బట్ ఎక్కడో అది మైనస్ అయితే పడింది, అది సన్ రైజర్స్కి వెళ్ళిపోయింది అనమాట. సో అంటే పర్వాలేదు, మన ఇండియన్ బ్యాట్స్మెన్ ఈ రకంగా పెర్ఫామ్ చేయడం అనేది ఒక మంచి విషయమే గైస్. అయితే మరి బౌలింగ్ కూడా చూసుకుంటే పర్వాలేదు, అక్కడక్కడ కూడా రన్స్ లీక్ అయినా సరే, శాంసన్ ఒక పక్క ఆడినా సరే ఏదో నార్మల్గానే మెయింటైన్ అయ్యింది. బట్ బ్యాటింగ్ మాత్రం నాకు తెలిసి ఇంకా అప్కమింగ్ మ్యాచ్ల్లో ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది, ఇంకా భీకరంగా ఉంటుంది అనమాట. ఇది మాత్రం పక్క. సో ఇషాన్ కిషన్ అడిగితే ఎందుకు ఇంత ఫ్రీగా ఆడుతున్నావు అంటే, ప్యాట్ కమిన్స్ నేను డక్అవుట్ అయినా పర్వాలేదు, డిఫెన్స్ ఆడినా పర్వాలేదు, 100 సెంచరీ కొట్టినా పర్వాలేదు, సో ఏం చేసినా పర్వాలేదు అనే ఫ్రీడమ్ ఇచ్చాడు కాబట్టి నేను అలా ఆడాను అని చెప్పాడు అనమాట. సో మెయిన్ థింగ్ అదే, ఏ టీంకైనా ఒక కెప్టెన్ ఎప్పుడైనా సపోర్టివ్గా ఉంటే ఖచ్చితంగా ఏంటంటే ఇలాంటి నాక్స్ అనేవి ఖచ్చితంగా చూస్తామన్నమాట. సో మరి ఈ దెబ్బతో ఇంకా మిగతా టీమ్స్ అన్నీ కూడా ఇంకా ప్లాన్ చేయడం స్టార్ట్ చేసినాయి. సో ఎస్పెషల్లీ అంటే నేను కావాలని చెప్పట్లేదు, బట్ ఆర్సీబీ మీద అయితే ఆల్రెడీ కిందటి సంవత్సరం 287 కొట్టారు. సో ఆర్సీబీకి మీద మళ్ళీ అలాంటి స్కోర్ ఏమైనా రిపీట్ అయ్యే అవకాశం ఉందా అనేది కూడా చూడాలన్నమాట. సో ఈసారి మాత్రం అన్ని మ్యాచ్లు కూడా చాలా కాంపిటేటివ్గా తయారవుతాయి గైస్. సో ఎస్పెషల్లీ సన్ రైజర్స్తో మరి ఆడే మ్యాచ్లకి ఎలాంటి ప్లాన్స్తో వస్తారో చూసుకోవాలి. సో అది గైస్.